మీకు ఎప్పుడైనా రాత్రి 3 గంటలకు మెలకువ వచ్చిందా? ఆ సమయంలో గడియారం వైపు చూస్తే సరిగ్గా 3 గంటలు చూపించిందా? ప్రపంచవ్యాప్తంగా చాలామంది ఈ సమయాన్ని భయంకరమైన సమయంగా భావిస్తారు. హర్రర్ సినిమాలు, దెయ్యాల కథలు, సోషల్ మీడియా వైరల్ అయ్యే వీడియోలు కూడా 3 గంటల సమయాన్ని ఎక్కువగా సూచిస్తాయి. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, రాత్రి 3 గంటల సమయంలో నిజంగా ఏదైనా రహస్యం ఉందా? లేక ఇది కేవలం మనుషులు సృష్టించుకున్న ఒక నమ్మకమా? ఈరోజు ఆ విషయాన్ని తెలుసుకుందాం. 3 గంటల సమయాన్ని ఎందుకు భయపడతారు? చాలా దేశాల్లో రాత్రి 3 గంటలను విచ్చింగ్ అవర్ అని కూడా పిలుస్తారు. పురాతన కథల ప్రకారం ఈ సమయంలో ఆధ్యాత్మికంగా శక్తులు ఎక్కువగా చురుగ్గా ఉంటాయని కొందరు నమ్మేవారు. దెయ్యాలు, ఆత్మలు లేదా తెలియని శక్తులు ఈ సమయంలో ఎక్కువగా కనిపిస్తాయని అనేక కథలు ప్రచారంలోకి వచ్చాయి. అలా అలా ఈ నమ్మకం ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. హర్రర్ సినిమాల ప్రభావం మీరు గమనించి ఉంటే చాలా హర్రర్ సినిమాలలో గడియారం 3 గంటలు చూపించే సన్నివేశాలు కనిపిస్తాయి. దీనివల్ల ప్రజల మనసులో ఒక భయం ఏర్పడింది. ఎవరైనా రాత్రి 3 గంటలకు మెలకువ వచ్చిందంటే వెంటనే ఏదో భయంకరమైన విషయం గుర్తుకు వస్తుంది. సైన్స్ ఏం చెబుతుంది? మనం ఇప్పుడు సైన్స్ వైపు చూద్దాం. రాత్రి 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో మన శరీరం అత్యంత విశ్రాంతి స్థితిలో ఉంటుంది. ఈ సమయంలో గుండె వేగం తగ్గుతుంది, శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది, చుట్టూ నిశ్శబ్దం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల చిన్న చిన్న శబ్దం కూడా పెద్దగా వినిపిస్తుంది. మనిషి ఈ సమయంలో మెలకువ వస్తే కొంత గందరగోళంగా, భయంగా అనిపించవచ్చు. నిద్రలో జరిగే వింత అనుభవాలు కొంతమందికి రాత్రి మెలకువ వచ్చినప్పుడు కదలలేని పరిస్థితి కూడా వస్తోంది. దీనినే స్లీప్ పెరాలసిస్ అంటారు. ఆ సమయంలో గదిలో ఎవరో ఉన్నట్లు అనిపించవచ్చు, నీడలు కనిపించవచ్చు, శబ్దాలు వినిపించినట్లు అనిపించవచ్చు. కానీ ఇది దెయ్యాల వల్ల కాదు. ఇది మెదడు మరియు శరీరం మధ్య తాత్కాలిక అసమన్వయం వల్ల జరుగుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే 3 గంటలకే ఎందుకు మెలకువ వస్తుంది? దీనికి చాలా కారణాలు ఉండొచ్చు. ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, అసమయ భోజనం, మానసిక ఒత్తిడి. ఇవి ఉన్నప్పుడు మధ్యరాత్రి మెలకువ వచ్చే అవకాశం పెరుగుతుంది. అప్పుడు గడియారం చూసి 3 గంటలు అని తెలిసిన వెంటనే భయం మొదలవుతుంది. నిజం ఏమిటి? ఇప్పటివరకు శాస్త్రీయంగా రాత్రి 3 గంటల సమయంలో అతీంద్రియ శక్తులు పనిచేస్తాయని నిరూపించబడలేదు. కానీ ఈ సమయం గురించి ఉన్న కథలు, నమ్మకాలు, సినిమాలు ప్రజల్లో ఒక ప్రత్యేకమైన భావనను కలిగించాయి. అందుకే 3 గంటలనగానే సంఖ్య వినగానే చాలామందికి భయం కలుగుతుంది. రాత్రి 3 గంటలు అనేది మిగతా సమయాల్లానే ఒక సాధారణ సమయం మాత్రమే. కానీ శతాబ్దాలుగా వస్తున్న కథలు, నమ్మకాలు, సినిమాలు దానిని ఒక రహస్య సమయంగా మార్చేశాయి. మరి మీకు ఎప్పుడైనా రాత్రి 3 గంటలకు వింత అనుభవం ఎదురయిందా? కామెంట్స్లో తప్పకుండా చెప్పండి. ఇలాంటి ఆసక్తికరమైన మిస్టరీ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.